జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం ముదురుతోంది. నిన్న వాహనాలను ధ్వంసం చేశారు పెద్దదనవాడ గ్రామస్తులు. దీంతో పలువురు గ్రామస్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తెల్లవారుజామున గద్వాల్ కోర్టులో హాజరుపరిచారు. దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. 12 మందికి రిమాండ్ విధించారు. पूरे गुड़से उखाड़ डाली, सब उखाड़ डाली, खतराव करी. పెద్దదనవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదనవాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదనవాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సార్ మంది బాగానే ఉన్నారు సార్. ఇంకోటి మొత్తం 2 గుడిసెలు పీకేస్తున్నారు. 2 గుడిసెలు పీకేస్తున్నారు. వాళ్ళందరూ దాడి చేస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద. అవును సార్. రైట్, మాతో పాటు పిఎస్ వద్ద మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఉన్నారు. అడిగి వివరాలు మరిన్ని తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి. సో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నా ఎందుకు పట్టుబడుతున్నాయి ప్రభుత్వాలు? ఏం జరుగుతోంది అక్కడ? ఒక ఇంత ఉద్రిక్త పరిస్థితి కనపడింది విజువల్స్లో మనకి. ఏంటి ప్రస్తుతం వాతావరణం? అప్డేట్ చెప్పండి. హరి, జోగులాంబ గద్వాల జిల్లాలో కాలుష్యకారకమైనటువంటి ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి యొక్క ఘటనలో మాత్రం రణరంగంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే రాజోలి మండలము తర్వాత పెద్దదనవాడకు సంబంధించినటువంటి గ్రామం వద్ద ఏర్పాటు చేయాల్సినటువంటి యొక్క ఈ ఉత్తనూరుకు సంబంధించి ఈ యొక్క పరిశ్రమ ఉందో ఆ ఇథనాల్ పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క 12 గ్రామాలకు సంబంధించినటువంటి జనాలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి అక్కడ ఉండేటువంటి యొక్క క్యాంపు కార్యాలయం వద్ద ఉండేటువంటి వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. కొన్ని వాహనాలకు నిప్పి పెట్టి తగలబెట్టడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి షెడ్లను కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ప్రధానంగా కాలుష్యమైనటువంటి యొక్క పరిశ్రమ వల్ల తమకు ఉండేటువంటి యొక్క పంట పొలాలన్నీ కూడా బీళ్లుగా మారుతాయి, తమకు ఉపాధి ఇబ్బందిగా మారుతుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు గత కొంత కాలంగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళతో సంప్రదింపులు చేయడం జరిగింది. ఆ తర్వాత మీ యొక్క అభిప్రాయం లేకుండా ఇక్కడ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకుండా చూస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు గత ఫిబ్రవరిలో తమ యొక్క ఆందోళన విరమించుకున్నారు. కానీ గడిచిన 4 రోజుల క్రితం నుంచి మళ్ళీ అక్కడ పరిశ్రమ వద్ద వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిని తరలించి పనులు చేయడానికి ప్రైవేట్ వ్యక్తులను తరలించినటువంటి నేపథ్యంలో ఆ విషయం తెలిసినటువంటి యొక్క బాధిత గ్రామాలు ఏవైతే 12 గ్రామాలకు సంబంధించినటువంటి జనాలంతా కూడా నేను శాంతియుతంగా తమ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించేందుకోసము ఆ గ్రామానికి సైట్కి వెళ్ళేందుకోసం ప్రయత్నం చేస్తుండేటువంటి క్రమంలోనే అక్కడ ఉండేటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు తర్వాత ఆ యొక్క పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. అయినా కూడా ఆగ్రహించినటువంటి యొక్క జనాలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి అక్కడ ఉండే కోపోద్రికులైనటువంటి యొక్క జనాలంతా కూడా ఆ కంటైనర్ కానీ అక్కడ ఉండే వాహనాలను తగలబెట్టడం జరిగింది. మరొక వైపు అక్కడ ఉండే కొన్ని వాహనాలను అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉండేటువంటి యొక్క పని వాళ్ళని కూడా తరిమేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి జనాలు చెప్తుండేటువంటిది ఒకటే, తమకు 1/2 ఎకరా తర్వాత ఎకరా ఉండేటువంటి యొక్క భూమిలో తాము యొక్క జీవనం సాగించేటువంటి యొక్క పొలాలన్నీ కూడా ఈ యొక్క కాలుష్యమైనటువంటి పరిశ్రమ వల్ల ఈ యొక్క భూగర్భ జలాలు అనగంటడం, వాయు కాలుష్యం ఏర్పడుతుంది, అనారోగ్యం బారిన పడతాము, ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి తాము ఈ యొక్క పరిశ్రమకు సంబంధించిన దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదని చెప్తున్నారు. ఇప్పటికే 12 మంది రైతులను కూడా రిమాండ్కు పంపించడం జరిగింది. మిగతా దీంట్లో భాగస్వామ్యమైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ యొక్క ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. విజయ్ భాస్కర్.